తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామం నుండి కాళీపట్నం గ్రామాల మధ్య ఉన్న ఉప్పుటేరు పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురై తరచూ పొలాల ముంపునకు గురవడంతో స్థానికులు హైకోర్టు ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలోని ఆక్రమణను తొలగించమని ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బందితో ఆక్రమణ తొలగింపు మొదలుపెట్టారు. ఆక్రమణలో 5 ఎకరాల చేపల చెరువు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మండలంలోని ముత్యాలపల్లి గ్రామం ప్రాంతంలో ఉప్పేరుకి ఇరువైపులో ఉన్నటువంటి ఈ యొక్క ఆక్రమణల్ని, చెరువులు, తర్వాత అక్రమ కట్టడాలని తొలగిస్తున్నాము. మనకి గౌరవ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఈ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను డిఎస్పీ గారు, అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి ఆల్ తహసీల్దార్స్, దాంతోపాటు డివిజన్లో ఉన్నటువంటి ఆల్ పోలీస్, మరి పక్క డివిజన్ నుంచి కూడా పోలీస్ రావడం జరిగింది. దాదాపు రెవెన్యూ సిబ్బంది ఒక 100 మంది వరకు ఉన్నారు. దాంతోపాటు ఇరిగేషన్ వారు ఉన్నారు. తర్వాత ఫైర్, ఎలక్ట్రికల్, మెడికల్ అండ్ హెల్త్ అందరినీ పెట్టాము. దాంతోపాటు పోలీసు ఒక 200 మంది పోలీసు కూడా ఈ రోజు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఇవన్నీ కూడా తొలగిస్తాము. ప్రజలు కూడా వాళ్ళకి చట్టం గురించి నచ్చచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, భూమిపై కాలుష్యాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన ప్రాణవాయువును పొందడానికి ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని డీఎస్పీ రఘువీర్ విష్ణు పిలుపునిచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏ రామ్ చరణ్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఒక్క మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ వి శేషాద్రి, కన్వీనర్ పి ప్రకాష్, జిల్లా కోఆర్డినేటర్ కె రమేష్ నాయుడు, జనరల్ సెక్రటరీ ఎం రామకృష్ణ, కె ప్రసాద్, కెవి సుబ్రహ్మణ్యం, మండల వైస్ ప్రెసిడెంట్ ఎం సతీష్, యువిఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా దేశాల్లో ఒక మనిషికి గాలి తీసుకున్న సగటున భారతదేశంలో మనిషికి ఒక చెట్టు కూడా ఉందో లేదో అలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని దీని ద్వారా మనకు వాతావరణ కాలుష్యం, అలాగే ఎన్నో ప్రభావాలు ఇచ్చినప్పటికీ కూడా మనం ఎన్ని మొక్కలు బాగా నాటుకుంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా మనకి అన్ని విధాల వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు కానీ మార్పులు కానీ వచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఆరోగ్యంగా మనకి మొక్కలను బాగా కాపాడుతాయి. కనీసం మొక్కలు నాటుకుంటే అది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి తద్వారా దేశానికి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఫోరం నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మా సిఇఓ గారి ఆదేశాల మేరకు, రామచంద్ర గారి ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి 15 దాకా మనకి ఇండియా మొత్తం ప్రతి ఏరియాలోనే వనం కార్యక్రమం చేయడం జరుగుతుంది. భీమవరంలో డిఎస్పీ గారి ఆఫీస్ ఆధ్వర్యంలో మనం మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మన భీమవరం టీము, అంత పాల్గొల టీము అందరం కలిసి వచ్చి కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమం స్టార్ట్ చేయడానికి చాలా ఆనందదాయంగా ఉంది. డీజీపీ దగ్గరికి వచ్చిన గత 10 రోజుల క్రితం వచ్చి సార్ ఇలా వనం కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి శరణ్ గారు, నేను, మా కార్యవర్గ సభ్యులు వచ్చేది డీజీపీ చెప్పగానే సరే ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి రండి మా ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం అని చెప్పేసి ముందుగా చెప్పారు. ఆ తర్వాత మేము మా ఎంహెచ్ఎస్ ఆర్గనైజేషన్ సిఇఓ గారు రామ్మోహన్ నాయుడు గారికి చెప్పడం జరిగింది. సరే మీరు ఎలా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి చేయండి అని చెప్పి అన్నారు. ఈ 1 తారీఖు నుంచి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15 వరకు ఈ మనం కార్యక్రమం నేషనాలిటీగా మన సౌత్ ఇండియా అంతా కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు 7వ తారీఖు ఆగస్టు 7వ తారీఖున మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి ముఖ్య ముందుకు వచ్చాం. దీనికి డిఎస్పీ గారు మాకు చాలా ఆదరణ చూపించారు. మనం అంటే మొక్కలు మనం వేయడం ద్వారా మనకి ఆక్సిజన్ లెవెల్స్ కానీ మిగతా ఏదైనా సరే మనకి ఎక్కువ ముందు రావడానికి అవసరం. కార్యక్రమం మన డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర విజయవంతంగా చేయడం జరిగింది. మన సిఇఓ రామచంద్రనాయుడు గారి ఆధ్వర్యంలో. సో ప్రతి ఒక్కరూ మనిషికి 2 మొక్కలు చొప్పున నాటాలని నేను కోరుకుంటున్నాను. ఎన్హెచ్ఆర్పి సభ్యులైన మీ అందరం భీమవరం నియోజకవర్గం నుంచి 7 నుంచి ఈ నెల 15 వరకు మొక్కలు నాటే కార్యక్రమం డిఎస్పీ గారి ఆఫీస్ నుంచి మొదటగా స్టార్ట్ చేసాం. 15వ తారీఖు వరకు మిగతా కాలేజెస్, స్కూల్స్ లో మా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ నుంచి మేము అందరం సపోర్ట్ చేసి ముందుకు వచ్చి ఈ మొక్కలు నాటే అవకాశం అందరికీ చేపడతాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో చెప్పని హామీలను కూడా అమలు చేస్తున్నామన్న చంద్రబాబు. చేనేత వర్గాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్, పెన్షన్ పథకాలను వివరించిన సీఎం. విజయవాడ కలెక్టరేట్ లో ఘనంగా అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ జయంతి వేడుక. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర.
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన జగన్ ను ఎలా అడ్డుకుందామనే ఎజెండాతోనే కేబినెట్ మీటింగ్ నిర్వహించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.